అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చి 29 తేదీన శనివారం రోజున సాయంత్రం 4:35 నుండి తర్వాత ఒక స్త్రీ వల్ల వీరికి జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా గుండె దద్దరిల్లిపోతుంది. మీరు అవునన్నా కాదన్నా ఈ రాశి వారికి జరిగేది ఇదే. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ధనుసు రాశి వారికి ఈ స్త్రీ వల్ల ఏం జరగబోతుంది, శుభ అశుభ ఫలితాలు ఏమిటి, ఈ పూర్తి అంశాలను మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధనుసు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనుసు రాశిగా పరిగణిస్తుంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు. ఇక ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక ఈ రాశి వారిలో వ్యక్తులు ఎందుకు పై ఎత్తులు వేయడంలో నేర్పులు చెప్పాలి. మీరు మేధావులని కూడా గుర్తింపు పొందుతారు. అయితే వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు అయితే ఉంటాయి. అదేవిధంగా తమ జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ రాశి వారు ఆరోహిస్తూ ఉంటారు. ఈ వ్యక్తులు తమ జీవితానికి పూర్తిగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురైన అపజయాలకు అస్సలు ఏమాత్రం భయపడరు. అత్యంత ఉపాయంతో తెలివితేటలతో లక్ష్య సాధన దిశగా వీరైతే అడుగులు వేసి ఆ విజయాన్ని అయితే వీరు సాధిస్తారు. ఈ ధనుసు రాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలు, అంటే వారి లోపల మనసు లోపల ఉన్నటువంటి ఆ థింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క ఆలోచనలు ఎవరితోనూ కూడా షేర్ చేసుకోరు. అదేవిధంగా ఈ ధనుసు రాశి వారు ఇద్దరు వ్యక్తులకి ఏమాత్రం కూడా లొంగరు. ఈ రాశివారు విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, వ్యాపకాలలో బాగా రాణిస్తారు. నెంబర్ 1గా ఎదుగుతారు. ఈ రాశివారు డబ్బులను పొదుపు ఎక్కువగా చేస్తుంటారు. అంతేకాకుండా పేరెంట్స్ని ఇచ్చిన ఆస్తులని, స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తూ ఈ రాశి వారైతే ఎక్కువగా వ్యాపారాలను రాణిస్తారు. వీటితో పాటుగా వివిధ టెక్నాలిక్ రంగాలలో ఉద్యోగాలకు కూడా ఉన్నత స్థాయికి వెళ్ళగలరు. మీరు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు, కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. దాని తాలూకు ఆలోచనలను నిలబెట్టుకోవడానికి మీరు ఎంతగానో కృషి చేస్తారని చెప్పుకోవచ్చు. ఇక ధనుసు రాశి వారికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు విద్య విషయంలో పైన ఎంతో ఇష్టంతో ఉంటారు. వీరికి సాంకేతిక రంగంలో అభివృద్ధి సాధిస్తారు. తల్లిదండ్రులలో కలలు కన్నా నిజమైతే ఖచ్చితంగా వీరు చేస్తారు. ముఖ్యంగా వీరు టెక్నాలజీ రంగాలలో ఉన్నత పైకి చేరుకుంటారు. ఈ ధనుసు రాశి వారు ఎంగేజ్లో ఉన్నప్పుడే వారికి అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలను అయితే ధనుసు రాశి వారు పొందారని చెప్పుకోవచ్చు. వీళ్ళు చాలా ఓర్పుకు సహనంతో అయితే ఉంటారు. అలాగే వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు అయితే ఈ ధనుసు రాశి వారు పొందారని చెప్పుకోవచ్చు. అలాగే రాశివారు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అందువల్ల వీరికి బహుశా సుఖవంతమైన జీవితాన్ని అయితే వీరు గడుపుతారని చెప్పుకోవచ్చు. అలాగే వీరు బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలం కొనసాగుతాయి. ఈ విషయం రాజీ లేకుండా శ్రమిస్తూనే ఉంటారు. ఇకపోతే ధనుసు రాశి వారి ఆరోగ్యం విషయంలో మీరు శ్రద్ధ చూపించవలసింది ఉంటుంది. ఫలితంగా అంటే ఎవరైతే అశ్రద్ధ చేస్తారో అటువంటి వారికి ఫలితంగా చిన్న చిన్న జ్వరాలు, జలుబులు వంటివి వచ్చి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కనుక అంటే పెద్ద సమస్యలు అయితే ఏమీ లేవు, కానీ చిన్న చిన్న సమస్యల విషయంలో మాత్రం మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే వీరికి తోడు బాల్యంలో కొన్ని జలుబు ఏవైనా మీకు వచ్చి ఉంటే కనుక ఇప్పుడు వాటిపైన కాస్త శ్రద్ధ పెట్టడం మంచిది. మార్గదర్శకత్వం ప్రతిభ రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వం అనేది వీరిలో ఉంటుంది. రాజయోగాన్ని ఇస్తుంది. ఆ దశలో కలిగినటువంటి సంతానానికి ఆ యోగం అనేది పడుతుంది. ఇక జీవితంలో నిందారోపణలు మీకు ఎంతో బాధనైతే కలిగిస్తూ ఉంటాయి. వైరం, వర్గం సిద్ధాంతాలను, భేదాభిప్రాయాలను పక్కన పెట్టేసి ఇక సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా
వాటిని పరిష్కరించుకుంటారు. ఇలా ధనుసు రాశి వారికి ఎన్నో రకాలైనైతే మంచి జరుగుతుంది. ఇకపోతే ఈ రాశి వారికి సోపతి నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. ఈ విషయంలో ఉన్నత స్థానంలో ఉన్న వారి వలన అన్యాయపు తీర్పులు అమలవుతాయి. ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానంలో ఉన్న వారెవరైనా మీ కుటుంబానికి అన్యాయం అయితే జరుగుతుంది. న్యాయపరమైన విషయాలలో జీవితంలో ప్రాధాన్యతను కొంచెం కోల్పోవడం అనేది ఉంటుంది కనుక మీరు జాగ్రత్తగా వహించాలి. ఇకపోతే రాశివారు విలాసవంతమైనటువంటి జీవితానికి కావలసిన సామాగ్రికి ఎక్కువగా పరిచయం అయితే చేస్తూ ఉంటారు. పడమర దిక్కులో వీరికి బాగా లభిస్తాయి. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. అయితే ఒక స్థాయి వచ్చినప్పుడు పాత పద్ధతులు మాత్రం ఏమాత్రం మీరు మార్చరు. ఇకపోతే ధనుసు రాశి వారికి అయితే మార్చి 29వ తేదీన శనివారం రోజున సాయంత్రం 4:25 తర్వాత ఒక స్త్రీ ద్వారా ఒక పెద్ద శుభవార్త అయితే వినబోతున్నారు. అదృష్టం అనేది పడుతుంది. డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. ఇంతకీ ఆ శుభవార్త ఏమిటి? మీ తల్లి ఎవరైతే ఉంటారో ఆ తల్లి ద్వారా మీకు రావాల్సినటువంటి ఆ స్త్రీ ఏదైతే ఉంటుందో మీ పూర్వీకుల ఆస్తి కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మీ పేరెంట్స్ ద్వారా ఆస్తి రావాల్సింది ఉంటే ఖచ్చితంగా అవి మీకు వచ్చి ఆస్తి ఈ సమయంలో అందించడం జరుగుతుంది. అది కూడా అతి త్వరలోనే ఈ సమయంలో అయితే జరగడానికి అనుకూలమైన పరిస్థితులు అయితే ఈ ధనుసు రాశి వారికి అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. దాంతో మీరు ఎన్నాళ్ళు ఆస్తి వస్తుందా రాదా అని సందిగ్ధంలో ఉన్న వ్యక్తులకైతే ఖచ్చితంగా ఈ సమయంలో మీకు రావాల్సిన ఆస్తి అయితే పొందుకుంటానికి న్యాయం అయితే జరుగుతుంది. మీ గురించి నిజంగా ఆ డబ్బు అయితే ఏదైతే వస్తుందో అదృష్టం అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారికి అలాగే ఆస్తి వివాదాలు లేని వారికి అయితే ఈ సమయంలో ఒక స్త్రీ ద్వారా, స్నేహితుల ద్వారా కావచ్చు, బంధువుల ద్వారా కావచ్చు, మీ భాగస్వామి వల్ల కావచ్చు, ఇలా ఒకరి ద్వారానైతే ఒక మంచి శుభవార్త అయితే ధనుసు రాశి వారు వింటారు. ఆ విషయం వినగానే మీరు ఎగిరి గంతేస్తారు. అంతటి శుభవార్త అయితే ధనుసు రాశి వారు వింటారు. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనైనా మొదలు పెడతారు. అలాగే రాశివారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఈరోజు దినపరల ప్రకారం మీరు కొత్త సమస్యను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క బంధువుల మధ్య జరిగిన గొడవను పరిష్కరించాలనే ఉద్దేశంతో మీరు వారి పట్ల గొడవలు తలదూర్చి ఒక కొత్త సమస్యను కొని తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. ఒకటి మనసుకు ఒప్పించకుండా జాగ్రత్త పడండి. ఎవరైనా సరే ఇద్దరు వ్యక్తులు గొడవపడి ఆ సమస్య మీ ముందుకు వచ్చిందంటే కనుక ఆ సమస్యను పరిష్కరించి క్రమంలో ఒకరికి సపోర్ట్ చేస్తూ మరొకరి మనసు నొప్పించకుండా ఇరువైపులా ఉన్నటువంటి వ్యక్తులకు మీకు కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీ నియమాలను గుర్తుంచుకోండి. సమస్యలు మీరైతే కొత్త సమస్యలు తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంలో జాగ్రత్తగా తీసుకోకపోతే బంధాలకు విచ్ఛిన్నం అవుతాయి. మీరు ఈరోజు ఉదయం ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి కాస్త ఒత్తిడిగా ఫీల్ అవుతుంటారు. కొత్త ఉద్యోగం కోసం బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితి ఎదురవుతున్నాయి. ఈ విషయంలో తొందరపాటు అవసరం లేదు. ఆలోచించి నిర్ణయం తీసుకొని ఈ సమయంలో తొందరపాటు నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీ యొక్క పై అధికారులతో వాగ్వాదానికి దిగే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశికి చెందిన వ్యక్తులు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ప్రమోషన్ పొందుకునే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఉద్యోగుల సహకారం మీ కార్యాలయంలో చక్కగా అందుతుంది. రాశి వారికి సంబంధించిన ప్రతి ఒక్క అనుకూలత కూడా చక్కగా ముందుకు వచ్చే పరిస్థితి గోచరిస్తున్నప్పటికీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీరైతే వ్యాపారస్తులు లాభసాటి ఫలితాలను పొందుకోబోతున్నారు. వ్యాపార జీవితంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. వ్యాపార రంగంలో కీలకమైన నిర్ణయాల క్రమంలో వ్యాపార భాగస్వామితో కొన్ని గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల నుండి ఈరోజు మీకు చక్కటి మార్గం లభిస్తుంది. ఈ యొక్క రాశి వారికి సంబంధించి పూర్తిగా మీకైతే కనుక అన్ని విషయాల్లోనూ అనుకూలత అనేది కనిపిస్తుంది. ఈ యొక్క రాశి వారు శివారాధనతో పాటు హనుమాన్ చాలీసాను కూడా పఠించడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుకుంటారు. అలాగే మీకైతే కనుక కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా సపోర్ట్గా నిలుస్తారు. కుటుంబ సభ్యుల యొక్క మనసు బాధించకుండా మీరైతే ప్రవర్తించవలసి వస్తుంది. ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ఇటువంటి కాలంలో ప్రయత్నాలు చేసి చాలా రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో రిజల్ట్ అయితే మంచిగా వస్తుంది.
సద్వినియోగం చేసుకోవాలి. అతి త్వరలో మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది. వీలైతే కనుక దూర ప్రయాణాలు చేసే పరిస్థితులు గోచరిస్తున్నాయి. అపరిచిత వ్యక్తుల వలన మీరు మోసపోయే ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కూడా మీరు జాగ్రత్త తీసుకోవాలి. ఇంట బయట తినే ఆహారం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు